నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 13న వైకాపా ప్రభుత్వ అవినీతి దోపిడీకి ముగింపు పలకాలన్న చంద్రబాబు ప్రజలు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలని పిలుపు వైకాపా పాలనలో ప్రజల భూములు ఆడబిడ్డలకు రక్షణ లేదన్న పవన్ ఎన్డీఏ అధికారానికి రాగానే భూ హక్కు చట్టం రద్దు చేస్తామని పునరుద్ఘాటన జగన్ సీఎం కావాలని త్యాగం చేస్తే మానసికంగా హింసిస్తున్నారన్న షర్మిల చెల్లిని అవమానించిన అన్నగా చరిత్రలో నిలుస్తారని మండిపాటు డీబీటీ పథకాలకు నగదు జమను దీర్ఘకాలం పెండింగ్ పెట్టడం సరికాదన్న ఈసీ పోలింగ్కు ముందే చేయాల్సిన అత్యవసర పరిస్థితి లేదని స్పష్టీకరణ శ్రీరాముడిని పూజించడమే దేశద్రోహమా అని మోదీ ప్రశ్న రంగుని బట్టి ప్రజలను విభజించే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని హైదరాబాద్ సభలో పిలుపు దేవుడి పేరుతో ఓట్లు అడిగేవాళ్లు హిందువులే కాదన్న రేవంత్ రెడ్డి డబుల్-ఆర్ ట్యాక్స్ వసూళ్లను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారని మోదీకి సవాల్ భాజపా అజెండాలో సంక్షేమమే ఉండదన్న కేసీఆర్ దేవుడి పేరుతో ఓట్లు అడగడం తప్ప తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదని విమర్శలు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ బీజాపూర్ జిల్లా ఎన్కౌంటర్లో 12 మంది నక్సల్స్ మృతి భారీగా ఆయుధాలు స్వాధీనం మరో 3 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వ అవినీతి దోపిడీకి ముగింపు పలకాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు ఉండి ఏలూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు జగన్ అహంకారి సైకో విధ్వంసకారుడన్న ఆయన ప్రజలు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలన్నారు ఏపీని గంజాయిమయం చేశారన్న చంద్రబాబు ప్రజల భూముల పత్రాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తే సకల జనుల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు పోలీసులకు రద్దయిన అలవెన్స్లన్నీ ఇస్తామని హోంగార్డుల జీతాలు 18,000 నుంచి 25,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ ప్రభుత్వానికి బుద్ధుందా ప్రభుత్వం నడిపే సైకోకు బుద్ధుందా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా చెత్త మీద కూడా పన్నేసాడా లేదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీదారుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రాన్ని గంజాయిమయం చేశారు రాష్ట్రాన్ని డ్రగ్స్ ఇప్పించి సర్వనాశనం చేశారు ఏదేమైనా ఒకటే గమనిస్తున్నా నేను వస్తానే 100 రోజుల్లో గంజాయి బ్యాచ్ మీద ఉక్కు పాదం పెడతాను ప్రజల ఆస్తులకు భద్రత కావాలంటే కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు గన్నవరంలో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జోరుగా వాన పడుతున్నప్పటికీ తడుస్తూనే ప్రసంగించారు రేపు సాయంత్రం 4 గంటలకు ఏపీ వ్యాప్తంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి జగన్ ఫోటో ఉన్న పాస్ పుస్తకాల నకళ్లను తగలపెట్టాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం కంచుకోట గన్నవరంలో సైకోల ఆటలు సాగవని హెచ్చరించారు గన్నవరంలో వర్షం కూటమి విజయానికి శుభసూచకమని తెలిపారు భారీ వర్షంలోనూ వచ్చిన ప్రజల్ని గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పారు తమిళలో నిన్న ఉద్యోగస్తులు చూశారు 190 మంది మనకే ఓట్లేశారు దీన్ని బడితే ట్రెండ్ అర్థమైపోయింది కదా తమిళ్లో రేపు ఊర్లు ఓట్ అవుతాయి వాళ్ళు డబ్బులు ఇస్తామంటే వద్దని చెప్పి మన దగ్గరకు వచ్చి 5,000 10,000 ఇచ్చారంటే ఉద్యోగస్తుల యొక్క చైతన్యం బ్రహ్మాండంగా ఉంది ఉద్యోగస్తుల సమస్యల్ని పరిష్కారం చేస్తాం గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు హామీ ఇస్తున్నాం
ప్రతికూల వాతావరణం కారణంగా చంద్రబాబు మాచర్ల పర్యటన ఆఖరి నిమిషంలో రద్దయింది. ప్రతికూల వాతావరణం కారణంగా మాచర్ల ఎయిర్ రూట్ క్లిష్టంగా ఉందని, అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉన్నందున ఈ వాతావరణంలో ప్రయాణం సాగించలేమని పైలట్లు చెప్పగా చంద్రబాబు పర్యటన రద్దు చేసుకున్నారు. అనంతరం మాచర్ల ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు వాతావరణం ఇబ్బంది కారణంగా ప్రయాణం రద్దు చేసుకోవటాన్ని మాచర్ల ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మాచర్ల వెళ్లేందుకు అన్ని అవకాశాలు పరిశీలించినా సాధ్యపడలేదన్నారు. మాచర్లలో కూటమి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. విఘ్నులైన పల్నాడు ప్రజలు తమ ఓటుతో రౌడీ రాజకీయానికి గట్టి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు కోరారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజల భూములకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పిఠాపురంలోని చిత్రాడలో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పవన్ రోడ్ షో చేపట్టారు. పవన్ కు పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ, భాజపా ఇన్ఛార్జ్ రాజు, ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమన్న పవన్ కూటమి గెలవబోతోందని జోస్యం చెప్పారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో భూ హక్కు చట్టం రద్దు చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. రాజకీయ కాంక్షతోనే తన చెల్లెలు వ్యవహరిస్తోందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. భర్త, పిల్లల్ని వదిలి తన అన్న కోసమే వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని భావోద్వేగానికి గురయ్యారు. నిస్వార్థంగా తన అన్న కోసమే పనిచేశారన్న ఆమె అది నిజమని బైబిల్ పైన ప్రమాణం చేస్తానన్నారు. ఇందుకు మీరు కూడా సిద్ధమా అని జగన్ను షర్మిల సవాల్ చేశారు. తనకు రాజకీయ కాంక్ష ఉంటే మీరు జైల్లో ఉన్నప్పుడు వైకాపాను హైజాక్ చేయలేనా అని ప్రశ్నించారు. జగన్ సీఎం కావాలని త్యాగం చేశారన్న షర్మిల మీకోసం పనిచేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా అంటూ ఉద్వేగానికి గురయ్యారు. మీతో ఉన్నంత కాలం నాకు రాజకీయ కాంక్ష లేదు. నేను ఏం చేసినా మీకోసం చేశాను. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా? ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ, ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ మీరు ప్రమాణం చేయగలరా? మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపోటిజం కాదు. ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపోటిజం కిందికి వస్తుంది. మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీరు ఎంత దూషించారు, బెదిరించారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. కడపలో సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ ప్లేయర్ ఉన్నారంటూ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత మండిపడ్డారు. కడప పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ గా ఉండేందుకే వివేకానందరెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. జగన్ ను ఎదిరించి మాట్లాడే సత్తా ఉన్నందునే వివేకాను హత్య చేశారని ఆక్షేపించారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అని సునీత భారతిని ప్రశ్నించారు. 5 ఏళ్ల నుంచి వివేకాను చంపిన వారికి శిక్ష పడేందుకు పోరాడుతున్నానని, ఈ పోరులో తనకు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని సునీత అన్నారు. అన్నింటికీ తెగించే పోరాడుతున్నట్టు చెప్పిన ఆమె పిల్లలకు వీలునామా రాసిచ్చానని పేర్కొన్నారు. 3 రోజుల నుంచి సెక్యూరిటీ పెంచుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్న సునీత పోలీస్ నిఘా వర్గాలకు ఏమైనా సమాచారం వచ్చిందేమోనని వ్యాఖ్యానించారు. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ గా ఉండాలనే వివేకానందరెడ్డిని హత్య చేశారు. మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయడానికి ప్లాన్ ఉందా ఆమెకి? నేనైతే నా వీలునామా రాసిస్తున్నాను నా పిల్లలకి. అన్ని తెగించి వచ్చాను ముందరికి. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్ గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మా ఆయనకి ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. నేను మా ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే. వివేకానందరెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. వివేకానందరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును గెలిపించేందుకే కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని సీఎం జగన్ ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని అన్నారు. మంగళగిరి, నగరి, కడప నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసిన జగన్ కాంగ్రెస్ కు ఓటేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లు అవుతుందన్నారు. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు వైఎస్ఆర్ పేరు కనపడకుండా చేసిందన్న జగన్ హస్తం పార్టీ మన ఓట్లను చీల్చి ఎన్డీఏను గెలిపిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇప్పుడు ఎడుపుల పాయకు వస్తారట, నాన్న సమాధి దగ్గరికి వస్తారట, చూడడానికి వస్తారట, ఢిల్లీ నుంచి వస్తారట. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో నగదు బదిలీ పథకాల కింద నగదును పోలింగ్కు ముందు జమ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏమీ లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎప్పుడైనా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయవచ్చని తెలిపింది. డీబీటీ పథకాల కింద నగదును ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేకపోయారో చెప్పాలని ఈ ఉదయం ఏపీ ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది. ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు ముందే 6 పథకాలకు సంబంధించి 14,165 కోట్ల నిధుల్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు సీఎం జగన్ బటన్ నొక్కితే ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదో చెప్పాలని అడిగింది. ఏప్రిల్, మే నెలల్లో కోడ్ ఉంటుందని తెలిసి ఇన్నాళ్లు ఎందుకు ఆగారని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మధ్యాహ్నం 3 గంటలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత 5 ఏళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధికి సంబంధించి వివరాలు సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఈసీకి వివరణ ఇచ్చారు. ఈ వివరణపై స్పందించిన ఈసీ జనవరి, మార్చి మధ్య ఆర్థిక స్థితి బాగున్న డీబీటీ పథకాలకు అందుబాటులో ఉంచలేదని పేర్కొంది. మే నెలలో ఎప్పుడూ డీబీటీ పథకాలకు నిధులు జమ చేయలేదన్న ఈసీ పోలింగ్ తేదీ కంటే ముందే జమ చేయాల్సిన అత్యవసర స్థితి ఏమీ లేదని స్పష్టం చేసింది. పోలింగ్ తర్వాత ఎప్పుడైనా నిధులు జమ చేసేందుకు అభ్యంతరం లేదని వివరించింది. అటు నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయడంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగగా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న వేళ నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు కూడా నిధులు విడుదల చేయరాదన్నారు. ఈ మేరకు కొన్ని తీర్పుల్ని కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా పోలింగ్ పూర్తయిన తర్వాతే నగదు జమ చేయాలని చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ దశలో ప్రతి నెలా పెన్షన్లు ఇస్తున్నారని కోర్టు గుర్తు చేయగా పెన్షన్లు వేరని, పథకాల నిధులు వేరని పిటిషనర్ వివరించారు. తర్వాత ఇప్పుడు నగదు జమ చేయలేమని ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 11 నుంచి 13 వరకు నిధులు విడుదల చేయవద్దని సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఉన్నట్లు గుర్తు చేసింది. ప్రస్తుతానికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ తదుపరి విచారణ వాయిదా వేసింది. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు భాజపా కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్, భారాస, ఎంఐఎం వద్దని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ భాజపాను గెలిపించుకోవాలని 140 కోట్ల మంది ప్రజలు సంకల్పం తీసుకున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో చాలా చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడికెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మధ్యతరగతి ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే ఒక్క పథకం కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదని మోదీ దుయ్యబట్టారు. భాజపా సర్కార్ గత 10 ఏళ్లుగా మధ్యతరగతి ప్రజల కలల్ని నెరవేరుస్తోందని పేర్కొన్నారు. कांग्रेस के मैनिफेस्टो में मिडिल क्लास के लिए जरा सा भी विचार नहीं किया गया है, लेकिन ये लोग मिडिल क्लास की कमाई का एक्सरे करके उसे अपने वोट बैंक की और उनको बांटने की घोषणाएं, साथियों कांग्रेस की नस नस में रेसिज्म का जहर भी भरा है। ये शाहजादे के उस्ताद अपने ही देश के लोगों को चीन का, अफ्रीका का बता रहे हैं कि राम मंदिर और राम नवमी मनाना गलत है। क्या भगवान राम का अपमान आपको मंजूर है? क्या पूजा करना गलत है? क्या पूजा करना देशद्रोह है? क्या అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో నిర్వహించిన సభకు హాజరైన ప్రధాని భారాస కాంగ్రెస్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. భారాస కాళేశ్వరం పేరిట దోచుకుందన్న మోదీ ఇప్పుడు కాంగ్రెస్ అదే దారిలో నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని తాను ఎవరి పేరు చెప్పకపోయినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం చూస్తుంటే వారి దోపిడీ అర్థమవుతోందని మోదీ చెప్పారు. మహబూబ్ నగర్ లో సాగునీటి ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేయటం లేదని ఆరోపించారు. सरकार बनते ही वो बीआरएस की फोटोकॉपी बन गई। बीआरएस ने जितना वर्षों में लूटा, कांग्रेस उतना भ्रष्टाचार कुछ महीनों में ही करना चाहती है। कांग्रेस बीआरएस के कालेश्वरम स्कैम पर कलम तक हिलाने को तैयार नहीं है।
जब से कांग्रेस आई तेलंगाना में डबल आर टैक्स अलग से लग गया। दिल्ली तक में आप लोगों पर लगे डबल आर टैक्स की चर्चा हो रही है। నారాయణపేట సభలో ఇద్దరు దివ్యాంగులు వెనక కూర్చుని ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన మోదీ వారిని ముందుకు తీసుకురావాలని భాజపా శ్రేణులకు సూచించారు. ఆ ఇద్దరిని ముందుకు తీసుకువచ్చే వరకు ప్రసంగాన్ని ఆపారు. ఇద్దరు వేదిక వద్దకు వచ్చిన తర్వాతే ప్రసంగాన్ని కొనసాగించారు. मैं तब तक आगे भाषण नहीं करूंगा, ये दिव्यांग बहनें हैं, पहले इनकी व्यवस्था करो। దేవుడి పేరుతో ఓట్లు అడిగే వాళ్ళు హిందువులే కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన భాజపాపై డీకే అరుణపై తీవ్ర విమర్శలు చేశారు. డీకే అరుణ కుటుంబం అవినీతికి పెట్టింది పేరంటూ ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ ఓడిపోతే పాలమూరు జిల్లాకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మహబూబ్ నగర్ లో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. డబుల్ ఆర్ ట్యాక్స్ వసూళ్లను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మోదీకి సవాల్ చేశారు. రాష్ట్రంలో భాజపాకు ఓటేస్తే తెలంగాణకు పెట్టుబడులు ఆగిపోతాయన్నారు. మతం పేరుతో మాత్రమే రాజకీయాలు చేసే భాజపాకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ గారికి దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు, వాడే మత సామరస్యాన్ని కాపాడుతాడు, వాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడిని తీసుకొచ్చి షాద్నగర్ బస్ స్టాండ్ లో స్తంభాలంలో పెట్టి బిచ్చం అడుక్కునేటోడు హిందువు ఎట్లయితాడయా? భాజపా అజెండాలో పేదల సంక్షేమం గురించి ఉండదని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణమాఫీ చేయటమే భాజపా అసలు అజెండాను ఆరోపించారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం సిరిసిల్లలో రోడ్ షో చేసిన ఆయన కాంగ్రెస్ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. దేవుని పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప భాజపా తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. సిరిసిల్లలో కొన్నేళ్ల క్రితం ఎందరో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్న కేసీఆర్ భారాస పాలనలో చేనేత కార్మికుల్ని ఆదుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పద్మశాలి కార్మికుల్ని అవమానించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడారని మండిపడ్డారు. అలా మాట్లాడటం సరికాదన్నందుకు తనపై 48 గంటల పాటు నిషేధం విధించారని దుయ్యబట్టారు. గతంలో చేనేత కార్మికుల కోసం తెచ్చిన పథకాలన్నీ మోదీ రద్దు చేశారని కేసీఆర్ ఆరోపించారు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ఒక రూపాయి ఇస్తామని చెప్పిండ్రా? దేశంలో మొట్టమొదటిసారి చేనేత మీద జీఎస్టీ వేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అసలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉండరు. ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటది. పెద్ద పెద్ద అంబానీ, అదానీ, లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప పేదవాళ్లకు మాత్రం చేసే పద్ధతి గత 10 ఏళ్ల నుంచి మనం చూడలే. భారాస అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూషించారని భారాస చేసిన ఫిర్యాదుపై తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పీసీసీ వివరణ కోరారు. భారాస ఫిర్యాదును పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కు పంపిన సీఈఓ 48 గంటల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులో వివరణ రాకపోతే ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఆయనతో పాటు ఓ మీడియా సంస్థ యజమానిపై కూడా నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. 73 సిఆర్పీసీ చట్టం కింద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలన్న పోలీసుల పిటిషన్పై కోర్టు తీర్పు ఇచ్చింది. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు అరెస్టుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారెంట్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడంపై పోలీసులు దృష్టి సారించనున్నారు. ఓయూ సర్క్యులర్ ను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేసిన భారాస సోషల్ మీడియా కన్వీనర్ కృషాంక్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు కృషాంక్ కు బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు పోలీసుల ముందు హాజరు కావాలని 25,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు షరతులు విధించింది. కాసేపటి క్రితం చంచల్గూడ జైలు నుంచి కృషాంక్ విడుదలయ్యారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన యాంటీ నక్సల్స్ భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడగా కాల్పులు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. ఇరువైపుల నుంచి చాలాసేపు కాల్పులు జరిగిన తర్వాత నక్సల్స్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయని, ఘటనా స్థలంలో భద్రతా దళాలు గాలించగా 12 మృతదేహాలు కనిపించాయని చెప్పారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న దళాలు, సీనియర్ అధికారుల్ని
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్ జరిగే ప్రదేశాలకు వెళ్లి అక్రమ తవ్వకాలను ఆపాలని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించినందున నిలిపివేశారా లేదా తనిఖీలు చేయాలని స్పష్టం చేసింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని ఏప్రిల్ 29నే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఉత్తర్వులు అమలు కావటం లేదని ఎన్జీఓ నేత నాగేంద్ర కుమార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారంటూ తేదీ, సమయం తదితర వివరాలతో ఇసుక రవాణా చేస్తున్న వాహనాల ఫోటోలను కోర్టుకు సమర్పించారు. ఈ దశలో అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకున్నట్లు ఏపీ సర్కార్ చెప్పగా ఆ వాదనను కోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కాగితాలకే పరిమితమని, క్షేత్రస్థాయిలో కనిపించమని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తక్షణమే ఇసుక అక్రమ మైనింగ్ ను ఆపాలని ఏపీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఈ చర్యలపై ఈ నెల 16 నాటికి అఫిడవిట్ సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే రోజు తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. ఢిల్లీ మద్యం విధానం వ్యవహారంలో ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జైలు అధికారులు ఆప్ అధినేతను విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన ఆయన అక్కడకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగించారు. ఢిల్లీ మద్యం విధానంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ 9 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ స్పందించనందున మార్చి 21న ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు తరలించారు. అనంతరం తన అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై భరాస ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం వ్యవహారంలో ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను ఈ నెల 6న రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేయగా ఆ తీర్పును ఆమె ఇవాళ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కవిత పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించగా వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టును కోరింది. ఈ మేరకు గడువిచ్చిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణ మే 24కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీపై తిహార్ జైల్లో ఉన్నారు. అటు ఢిల్లీ మద్యం వ్యవహారం మనీ లాండరింగ్ కేసులో 7వ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందులో భరాస ఎమ్మెల్సీ కవిత మరో 4గురిని నిందితులుగా చేర్చింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో సూత్రధారి, పాత్రధారి కవిత అని వాదనల సందర్భంగా కోర్టుకు తెలిపిన ఈడీ దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నట్లు కోర్టుకు వివరించింది. ఇందులో కవిత చన్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ల పాత్రను వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 1107 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 260 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 72,475 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో మధ్యాహ్నం సమయానికి 72,946 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో పెరిగిన ధరల వద్ద కొందరు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 72,366 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరిలో కాస్త కోలుకుని 72,664 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 పాయింట్ల వద్ద స్థిరపడింది.